హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాంజలి పార్ట్ 12. నా వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం వస్తుంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. అదంతా గుర్తు తెచ్చుకున్న గీత వల్ల పిన్ని సునీత మాట్లాడుతూ, సరియుని బాగానే సెటిల్ చేసావే, కానీ మరి నీ సంగతి ఏంటి గీత? ఇలానే మూడుగా ఉండిపోవాలని నా రాతలో రాసి ఉంటే ఖచ్చితంగా ఉండిపోతాను పిన్ని. కానీ నా గుండెలో ఎప్పటికీ ఉండేది నా రిషి మాత్రమే. తను దగ్గర లేకున్నా సరే జీవితాంతం తన జ్ఞాపకాలతో బతికేస్తాను. ఇంకా ఎంతకాలం ఉంటావమ్మా? నేను చంచేంత వరకు, స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది. గారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సునీత గారు. పబ్కి వస్తానన్న రిషితో బాగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయింది తారా పాప. వెంటనే తన కబోర్డ్లో ఉన్న డ్రెస్సులన్నీ చెదరు చేసి అందులో ఒక మినీ స్కర్ట్ లాంటిది వేసుకొని అద్దం ముందు నించుంది. రెడ్ ఫ్రాక్ మోకాల వరకు ఉండి స్లీవ్లెస్గా దాని మీద చంకీలు మెరుస్తుంటే పర్ఫెక్ట్, దీంతో వెళ్తాను అని కేజీ మేకప్ని వేసి హ్యాండ్ బ్యాగ్లో తగిలించుకొని వెళ్ళిపోయింది. ఎదురుగా వచ్చారు వాళ్ళ నాన్న ప్రసాద్ గారు. ఈరోజు రిషితో పబ్కి వెళ్తున్నా డాడ్, రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంటే, నమ్మొచ్చమ్మా? ఎవరిని డాడ్? రిషిని. ఖచ్చితంగా నమ్మొచ్చు, ఎందుకంటే గీతను అసహించుకుంటున్నాడు. నేను ఎలా అయినా సరే రిషిని నా సొంతం చేసుకొని తీరుతాను డాడ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న తన తల్లి ఆ మాటలు విని వీళ్ళు ఎప్పుడు మారుతాడో ఏంటో అని మనసులో కోపంగా అనుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. రిషి కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే తన ఎదురుగా రిషి కారులో వస్తూ కనిపించాడు. రిషి కార్ని చూసిన వెంటనే తారుపాపలో కళ్ళల్లో ఆనందం. రిషి నావాడైపోతున్నాడు అని మనసులో అనుకొని మురిసిపోతుంది. పక్కనే ఎక్కించుకొని డ్రైవ్ చేస్తుంటే, నిజంగా నాతో ఎలా వస్తావని అనుకోలేదు రిషి. ఇప్పటికైనా ఆ జిట్టు ముఖాన్ని వదిలించుకొని నన్ను కోరుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని తన ఫ్లోలో తను చెప్పుకుంటూ పోతుంది. ఏం మాట్లాడకుండా పెదవంచున చిన్న చిరునవ్వు రిషిలో. అది వేరే విధంగా అర్థం చేసుకుంది మన తారా పాప. అరగంట ప్రయాణం తర్వాత ఒక రిచెస్ట్ పబ్ దగ్గర ఆగితే వెంటనే దిగి రిషి వెనక్కి వెళ్ళింది. లోపల కూర్చొని రిషిని ఆరాధనగా చూస్తుంది. తన చూపులు ఏం పట్టించుకోకుండా బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాగుతున్న బీర్ వైపు కన్ని ఎక్స్ప్రెషన్ పెట్టింది తారా. వెంటనే తను కూడా ఒక బాటిల్ తెచ్చుకొని ఇద్దరు షేర్ చేసుకొని తాగుతుంటే, రిషి మనం కూడా ఎంజాయ్ చేద్దాం అని చేతిని పట్టుకొని క్రౌడ్ దగ్గరికి వెళ్ళి డాన్స్ చేస్తుంది. అప్పుడే మళ్ళీగా కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి తారాకు. అదంతా గమనించిన రిషి ఒక చిన్న కన్నింగ్ స్మైల్ కొట్టొచ్చినట్టుగా కనిపించింది. వెంటనే ఇద్దరు మనుషులు తారాని తీసుకుని వెళ్ళిపోయారు. ఒక రూమ్లో పడేసి ఎదురుగా అన్న వ్యక్తి వైపు చూశాడు రిషి. నేను చూసుకుంటాను బాస్, ఇది నన్ను ప్రేమించి మోసం చేసింది. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కరిగించి మీరు ఫారిన్ నుంచి రాగానే మీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడింది. దీన్ని ఊరికనే వదలకూడదు అని అన్నాడు. ఎదురుగా ఒక వ్యక్తి. ఏం చేస్తావు? గంభీరంగా వినిపించిన రిషి వాయిస్ కి సమాధానం లేదు. తనని చూసి చిన్నగా ఏదో చెవులో చెప్పాడు. నో సార్, దీన్ని పెళ్లి చేసుకుంటే తర్వాత నాకు నా కుటుంబానికి చాలా ప్రాబ్లం అవుతుంది. చూడు రాకేష్, ఇప్పుడు నేను అనుభవిస్తే కుక్క దులుపుకున్నట్టు దులిపేసుకుంటుంది. అదే తాళి కట్టి మీ ఇంటికి తీసుకుని వెళ్తే జీవితాంతం అనుభవిస్తుంది. ఎంతగా తొక్కి పెట్టుకోవాలనుకున్నావో తొక్కి పెట్టుకోవచ్చు, ఆలోచించుకో అని అనడంతో రాకేష్ ఆలోచనలో పడ్డాడు. ఆలోచించింది చాలు. వెంటనే జేబులో ఉన్న తాళిని తీసి తనకు ఇస్తుంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ తాడు తీసుకుని రిషి చెప్పింది కరెక్ట్ అనుకుని తాళి కట్టేశాడు రాకేష్. కన్నింగ్ స్మైల్ రిషిలో. ఉదయాన్నే ముద్దుగా లేచిన తారాకు ఎదురుగా కనిపించాడు రాకేష్. వెంటనే రాకేష్ను గుర్తుపట్టడానికి 2 నిమిషాలు పట్టింది. వణుకుతున్న గొంతులో రాకేష్ అని పిలుస్తుంటే, ఏమాత్రమైనా గుర్తున్న మాట అని కన్నింగ్ స్మైల్తో అన్నాడు. వెంటనే నువ్వు ఇక్కడ అని ఏదో సెన్స్ చేస్తూ చుట్టూ చూసింది. అదొక రూమ్ అని గ్రహించి వెంటనే
తన ఒంటి మీద బట్టలు చూసుకుని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నంతలో తన దగ్గర ఉంది తాళి. ఆ తాడు ఏంటి అని అనుమానంగా చూసి అడుగుతుంటే, నేను రాత్రి నేను నీకు కట్టాను, నా భార్యని చేసుకున్నాను అంతే. ఆ మాట ఎప్పుడైతే విన్నదో లేచి ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అరిచింది. నిజం మాట్లాడుతున్నాను, కావలిస్తే వీడియో చూడు అని పడుకున్నప్పుడు తాళి కట్టిన వీడియో రిషి తీస్తే అది చూపించాడు. అబద్ధం, ఇది అబద్ధం అని చెక్కినట్టు అరుస్తుంటే, అరవకు, ఇప్పుడు నా భార్య, నన్ను నా అవసరాల కోసం యూజ్ చేసుకొని వదిలేసావు, నీకు ఇప్పటి నుండి జీవితాంతం నరకం అంటే ఏంటో చూపిస్తాను. నీకేమైనా పిచ్చా? నాకు రిషికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, నేను వాడుకున్నాను అని నా జీవితాన్ని నాశనం చేస్తావా? యూ బాస్టార్డ్. వెంటనే తన పొయ్యక పట్టుకున్నాడు. రాకేష్, ఏం మాట్లాడుతున్నావే? ప్రేమించమని నేను చెప్పానా? హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్న నా లైఫ్లోకి వచ్చి ప్రేమ పేరుతో మోసం చేసి ఆస్తిని కర్పూరంలో కలసానికి కరిగించేలా చేసావు. అందుకే నేను పెళ్లి చేసుకుంటే నీ బాబు సంపాదించిన ఆస్తి మొత్తం నాది కదా. ఎలాగో మీ విజయ్ అన్న రిషి గారితో సొంత కంపెనీ రన్ చేసుకుంటున్నాడు, అందుకే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. ఏ ఆస్తి కోసం అయితే నా వెనుక కుక్క పిల్లలా తిరిగావో అదే ఆస్తి కోసం నీ మెడలో తాళి కట్టాను. ఇక నుంచి నీకు చుక్కలు చూపించకపోతే నా పేరు రాకేష్నే కాదు అని కోపంగా తన చేతిని పట్టుకొని తీసుకొని వెళ్తుంటే కష్టంగా విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. వదలు, మర్యాదగా, నన్ను వదలకపోతే మా నాన్న నేను చంపేస్తాడు. అయినా సరే తన మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా డోర్ తెరిచిన వాళ్ళకి వీడియో మొత్తం ఎదురుగా కనిపించింది. తను ఏం చేస్తుందో అర్థం కాలేదు తారాకు. మైండ్ తిరిగిపోతుంది. ఏదేంటి మీడియా వాళ్ళు వచ్చారా అని మనసులో అనుకుని కొంచెం కోపంగా వాళ్ళ వైపు చూసింది. ఈ హోటల్లో ప్రాసిక్యూషన్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో ఎమ్మెల్యే ప్రసాద్ గారి తాలూకా ఒక కూతురు ఉండడం విషయం నమ్మదగినది అని మీడియా సంఘాలు మొత్తం కూడవే కోస్తుంటే అది చూసిన ప్రసాద్ గారు కోపంతో అక్కడ ఉన్న ఫ్లవర్ వాచ్ను గట్టిగా పగలగొట్టారు. దానికి సమాధానంగా రాకేష్ రియాక్ట్ అవుతూ, చూడండి, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఆల్రెడీ మాకు పెళ్ళైపోయింది అని తారా భుజాన్ని పట్టుకొని అంటుంటే కోపంగా చూసింది రాకేష్ వైపు. బట్ రాకేష్ ఏం పట్టించుకోకుండా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటే అందులో ఉన్న ఒక రిపోర్టర్, ప్రసాద్ గారు చాలా మంచి కార్యకర్తని విన్నాము, అలాగే ఎమ్మెల్యే కూడా, అలాంటి వ్యక్తి కూతురిని పెళ్లి చేసుకోవడం అంటే మాటలు కాదు, ఎందుకు ఇంత హడావుడిగా పెళ్లి చేసుకున్నారు అని అడిగితే మాది పెద్దలు కుదిరించలేదు కాదు, ప్రేమ వివాహం అని తన ఫ్లోలో చెప్పుకొని పోతున్నాడు. తారా రాకేష్లో కలిసి ఉన్న ఫోటోలు చూపించాడు, అంతే. అది మొత్తం హాట్ టాపిక్గా మారిపోయింది. ఇది ఎవరో కావాలని చేశారు, ఎవడో తెలియాలి, వాడికి నా కూతురి పెళ్ళి ఎందుకు చేసుకుంది అని మనసులో కోపంగా అన్నాడు ప్రసాద్. ఇది చూసిన రిషిలో కన్నింగ్ స్మైల్. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న ఒక బోర్డు, అందులో తారా ఫోటో కనిపిస్తే వెంటనే దాని దగ్గరికి వెళ్ళి రెడ్ మార్కర్ తీసుకొని చెక్కని టిక్ కొట్టాడు. వెంటనే తర్వాత చూపు ప్రసాద్ అని అనుకుని, నా టార్గెట్ నువ్వే ప్రసాద్ అని మనసులో కోపంగా అనుకున్నాడు రిషి. అలా రిషి ప్లాన్తో తారా జీవితమే మారిపోయింది. ఇక్కడ రిషి వెంటనే తన గదిలోకి వెళ్ళి తారా ఫోటోకి చెక్ పెట్టినట్టు పక్కన టిక్ మార్క్ కొట్టాడు. ఇక నెక్స్ట్ తన బోర్డు మీద ప్రసాద్ గారి ఫోటో చూసి, ఇప్పుడు నీ వంతు, ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేయాలి అని మనసులో కోపంగా అనుకున్నాడు. ఎమ్మెల్యే గారి తాలూకా కాబట్టి ఆ న్యూస్ వైరల్గా మారిపోయి గీత కంట్లో పడింది. ఒక షాప్లో పనిచేస్తున్న గీత న్యూస్ చూస్తూ ఉండిపోయింది. ఇదేంటి, తార వేరొకరిని పెళ్లి చేసుకుంది, రిషిని కదా పెళ్లి చేసుకోవాలనుకుంది అని మనసులో ఏవేవో ఆలోచనలు వస్తుంటే, ఏ అమ్మాయి బట్టలు చూపించమ్మా అని ఒక పెద్ద ఆవిడ అనేసరికి తేరుకొని తన వైపు చూసి, చూపిస్తున్నానండి అని ఒక చీరను చూపించడంలో లీనమైంది. 10,000 జీవితానికి పనిచేస్తుంది గీత. అది కొంచెం పల్లెటూరు కావడంతో అంతకన్నా ఎక్కువ రావు. అప్పటికే గీత వాళ్ళు వచ్చి 2 నెలలు కావడంతో కొంచెం ఉన్నంతలో సరిపెట్టుకొని బతుకుతున్నారు సునీత, గీత. ఇంటికి వెళ్ళి వాళ్ళ పిన్నికి చెప్పింది న్యూస్ని. నేను అనుకుంటున్నాను కదా, రిషి బాబు ఏదో తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు. ఎన్ని రోజులైనా నీ దగ్గరికి ఎందుకు రాలేదు? తారా న్యూస్ వైరల్గా మారింది అంటే పులి కూడా వేటాడే ముందు సైలెంట్గానే ఉంటుంది. ఒక్కసారి పంజా విసిరిందా దాని నుండి ఎవరు తప్పించుకోలేదు. రిషి కూడా అంతే, సైలెంట్గానే ఏదో ఉన్నాడు, కానీ ఏదో ప్లాన్ చేయబోతున్న గుర్తు అది. నువ్వు ఇది పట్టించుకోకు, రిషిని మళ్ళీ ఎలా కూల్ చేయాలో ఆలోచించు. వెంటనే హారతి ప్రమాణం గుర్తుకు వచ్చింది. లేదు లేదు, నేను రిషి దగ్గర ఉండడానికి వెళ్ళలేదమ్మా అని వసుంధరమ్మ గారిని తలుసుకొని బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఎందుకు ఇలా చేస్తుంది? చక్కటి బంగారు భవిష్యత్తును వదులుకొని ఈ గుడిసెలో బతుకుతుంది. నిజంగా ఇది పిచ్చిది, ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా వెళ్ళేటట్టుంది అని మనసులో గీతాన్ని తిట్టుకుంది సునీత.
రాజశేఖర్ గారితో మాట్లాడుతున్న ప్రసాద్ గారి ఫోన్ పదే పదే మారుమోగుతుంది. చిరాకుగా అనిపించి వెంటనే లిఫ్ట్ చేశాడు. ప్రసాద్ గారు వాళ్ళ ఆవిడ మాట్లాడుతూ, ఏవండి, ఇక్కడ ఏదేదో జరుగుతుందండి, మన ఇంట్లో ఏం జరుగుతుందో అని కోపంగా అరిచాడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటుంది. వాట్? అదెలా జరుగుతుంది? మతుండే మాట్లాడుతున్నావా? అబ్బా నిజమండి, కావలిస్తే వీడియో కాల్ చేస్తాను చూడండి అని వీడియో కాల్ చూసి జరుగుతూనే రచ్చని చూపిస్తూ అంది. బావ, నేను ఇంటికి వెళ్ళాలి బావ అని రాజశేఖర్ గారికి చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ప్రసాద్ గారికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడంతో కంగారుగా తన ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం సంచిలో కట్టించి భయంతో కార్లు పడేసి సాయంత్రం వరకు తిప్పమని చెప్పాడు రాజశేఖర్. డ్రైవర్లు కూడా అలానే అని చెప్పి కారులో వేసుకొని బయలుదేరాడు. ఎక్కడ తన మీద కూడా రైడ్స్ వస్తారని భయంతో. కంగారుగా ఇంటికి వచ్చిన ప్రసాద్ గారు ఇంట్లో మొత్తం సోదా చేస్తూ కనిపించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఏం జరుగుతుంది ఇక్కడ అని కోపంగా అరుచుకుంటూ వస్తూ అన్నాడు. సార్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ సార్, మీకు కోఆపరేట్ చేయాలి, మా దగ్గర స్పెషల్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి అని తన ముందున్న ఒక పేపర్ పెట్టి అనేసరికి ఏం మాట్లాడలేక కొంచెం గొంతును సవరి తగ్గించుకొని, చూడండి, మీరు మా ఇల్లు ఎంత సోదా చేసినా కనిపించవు, అయినా మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లేదో 1 గంటలో తెలిసిపోతుంది సార్, నా కూర్చోండి అని చెప్పి తన చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకున్నాడు. నా ఫోన్ అది సార్, రైడ్ అయినంత వరకు మీరు నాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ప్రసాద్ గారి నోరు మోయించారు. కోట్లాది కోట్ల డబ్బు ఇంటిలో దొరికేసరికి అవన్నీ వరసగా పేర్చారు. అంత డబ్బు గవర్నమెంట్కి సొంతమైపోతుంటే కష్టంగా అనిపించింది ప్రసాద్ గారికి. డబ్బు మొత్తం గవర్నమెంట్ తీసుకుని వెళ్ళిపోవడంతో చతికిలు పడిపోయారు ప్రసాద్ గారు. బాధ చిన్నగా కలిగింది. వెంటనే హార్ట్లో చిన్నగా నొప్పి మొదలై నేలకు ఒరిగిపోయారు ప్రసాద్. అది చూసిన వాళ్ళ ఆవిడ వెంటనే హాస్పిటల్లో హుటాహుటిన తరలించారు. ఆ విషయం తెలిసిన క్రిషి కన్నింగ్ స్మైల్తో ప్రసాద్ గారికి కూడా టిక్ చేశాడు. ఆ వెంటనే పైన ఉన్న ఫోటో వైపు కోపంగా చూశాడు రిషి. అది ఎవరిదో కాదు, రాజశేఖర్ గారిది. నేను ఆల్రెడీ బాంబులు కదిపేశాను, ఇంకా అదంతా అదే జరిగిపోతుంది నాన్నగారు అని నొక్కి పెట్టి మనసులో కసిగా అనుకున్నాడు రిషి. వెంటనే ప్రసాద్ గారు హాస్పిటల్లో తరలించిన తర్వాత కంగారుగా రాజశేఖర్ గారు కూడా వచ్చారు. నోటిలో చెంగు పట్టుకొని ఏడుస్తున్న వాళ్ళ ఆవిడని చూసి, ఏం కాదు చెల్లమ్మ, ఊరుకోండి అని అంటుంటే కస్టమర్లు వచ్చి డబ్బు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు అన్నగారు. ఇప్పుడు మాకంటూ ఏ ఆస్తులు కూడా లేవు, బీనామీల పేర్లతో పెట్టిన ఆస్తులు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అదే కాకుండా ఇప్పుడు ఆయనకి ఇలా జరుగుతుంటే బాధగా అనిపిస్తుంది. ఊరుకో, ఏం కాదు, త్వరలోనే మామూలు మనిషి అవుతాడు అని నచ్చ చెబుతుంటే తన జేబులో ఉన్న ఫోన్ మ్రోగింది. వెంటనే లిఫ్ట్ చేసి హలో అని గంభీరంగా అన్నాడు రాజశేఖర్. అయ్యా, నేను ఆ డ్రైవర్ని మాట్లాడుతున్నాను, మన డబ్బు ఏమి కనిపించట్లేదు, ఎవరో బస్తాలు తీసుకుని వెళ్ళిపోయారు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావురా కోపంగా అరిచారు. అవునయ్యా, నేను టాయిలెట్ పోసుకోవడానికి అని వెళితే ఆ గ్యాప్లోనే ఎవరో కొట్టేశారయ్యా. రే నా కొడుక, అంత అర్జెంటుగా వచ్చి పోసుకోకపోతే కంపులు ఏమైనా మునిగిపోతాయా అని ఫ్రస్ట్రేషన్తో అరుస్తూ, ఎక్కడున్నావురా? సిగ్నల్ దగ్గరయ్యా అని ఫలానా అడ్రస్ చెప్పాడు. వెంటనే కంగారుగా బయలుదేరాడు రాజశేఖర్. వెంటనే హుటాహుటిన అక్కడ చేరుకొని, ఎక్కడ కొట్టేశావురా అని డ్రైవర్ కాలర్ పట్టుకొని కోపంగా అడిగారు. చెత్తన కొడుకులారా, అది డబ్బు కాదురా నా ప్రాణం, 10 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉండి సంపాదించిన డబ్బురా, బినామీల పేర్లతో కూడా నేను పెట్టిన డాక్యుమెంట్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఒక్క రోజులో 2 గంటల్లో నాశనం చేశారు కదరా చెత్తన కొడుకులారా అని తను తెచ్చుకున్న రాడు తీసుకొని కొడుతుంటే అప్పుడే వచ్చిన మీడియా దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. పదవిలో ఉన్నాడు, పైగా మీడియా చేతికి చిక్కాడు. అది వెంటనే న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. వెంటనే నడి రోడ్డు మీద అలా కొట్టడంతో పైగా డ్రైవర్ కూడా రక్తాన్ని కారడంతో అక్కడికక్కడ పోలీసులు చేరుకున్నారు. సార్, మీరు ఇలా చేయడం తప్పు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అప్పుడే వచ్చిన పోలీస్ అతను అనడంతో కంగారుగా తన చేతిలో ఉన్న రాడ్డు తీసి పక్కన పడేశాడు. కానిస్టేబుల్స్ అని సైగ చేసేసరికి వెంటనే ఒక క్లాత్ తో కొట్టిన రాడ్ తీసుకొని జిప్ లో పెట్టాడు. కోపంగా పోలీస్ వైపు చూసి, ఏ పోలీస్, నేను మినిస్టర్ అన్న సంగతి మర్చిపోయావా? గుర్తుంది సార్, అందుకే మిమ్మల్ని మర్యాదగా బండి ఎక్కమన్నాను,
మీరు ఆ వ్యక్తిని అలా కొట్టడం, అది కూడా నడి రోడ్డులో కొట్టడం కెమెరాస్ అన్ని రికార్డ్ చేశాయి. ఒకసారి చూడండి అని చెట్టుల్లో దాని నుండి దాక్కున్న కెమెరా వైపు చూసేసరికి ఏదో సెన్స్ చేస్తుంటే నేను ఇక్కడికి రావడం, మీడియా నన్ను చూడటం, పోలీసులు కూడా వెంటనే రావడం ఇదేదో ప్రీ ప్లాన్ గా జరిపించారు అని మనసులో కోపంగా అనుకుని ఎదురుగా ఉన్న పోలీసు వైపు చూశాడు. మీరు ఎలా చూసినా మీరు జీపు ఎక్కాల్సిందే సార్, లేకపోతే మా మర్యాదతో తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అని లాఠీ చూపించి అన్నాడు కోపంగా తన వైపు చూసి. నేను ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు అని వెళ్ళి వినయంగా మరీ జీపులో కూర్చున్నాడు. వెంటనే పోలీస్ ఆఫీసర్ ఎవరికో డన్ అని మెసేజ్ పెట్టాడు. వెంటనే రిషిలో కన్నింగ్ స్మైల్. అది చూసిన డ్రైవర్ కొట్టిన రాజశేఖర్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఒకదాని తర్వాత ఇంకొకటి జరగడంతో మీడియా వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు కూడా పెరిగిపోయాయి. ఆ న్యూస్ చూస్తున్న గీత ఏం అర్థం కావడం లేదు. ఒక గీతకే కాదు, అక్కడున్న విజయ్ కూడా అర్థం కాలేదు. తన చెల్లిని ఎవరో తెలియని వ్యక్తితో పెళ్లి చేయడం తనని అడగాలనుకున్నాడు, కానీ అడగలేక మౌనంగా ఉండిపోయాడు. విజయ్ ఎప్పటికో ఆఫీస్ పని పూర్తి చేసుకొని మధ్యరాత్రిలో ఇంటికి వస్తున్న రిషిని ఎదురుగా వచ్చాడు విజయ్. తనని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే నీతో కొంచెం మాట్లాడాలి రిషి. ఏంటి? కొంచెం కోపంగా అడిగాడు. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా అని అడగడంతో నన్ను క్వశ్చన్ చేసేంత దమ్ము నీలో ఉందా? ఎప్పుడు పెరిగింది? పరిస్థితులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గొంతులేస్తుంది రిషి. నా చెల్లిని ఎవరో తెలియని వ్యక్తితో పెళ్లి చేయడం ఏంటి? కొంచెం కోపంగానే అడిగాడు. అప్పుడే లోపల ఉన్న ఆరాధ్య బయటికి వచ్చి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాగ్వాదం విని కంగారు పడుతుంది. కొంచెం టెన్షన్ గా కూడా అనిపించి వాళ్ళిద్దరు ఇంటికి గొడవ పడుతున్నారు అని మనసులో అనుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి చూసింది. ఒకసారిగా ఆరాధ్య రావడంతో నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని కూల్గా వాయిస్తూ అన్నాడు రిషి. ఉండని రిషి, నేను అడిగిన క్వశ్చన్స్ కూడా తను కూడా వినాలి కదా, వింటే ఏమవుతుంది అని కోపంగా అడుగుతున్నా తనని చూస్తూ నీకెంత టైం నా దగ్గర లేదు, నేను వెళ్తున్నాను అని అనడంతో అయితే నేను విన్నది నిజమేనా అని కోపంగా అరిచాడు తన మీద. అలా అరుస్తున్న విషయం విజయ్ని చూసి ఏం ఇష్టం కోపంగా అంది ఆరాధ్య. తన వైపు చూసి అవును, అందరినీ దూరం చేసుకుని రిషి ఒక్కడే ఉందామనుకున్నాడేమో అని అంటుంటే నాగి చంపదెబ్బ కొట్టింది ఆరాధ్య విజయ్ని. తన నుండి ఎలాంటి స్పందన ఊహించలేని విజయ్ కోపంతో ఆరాధ్య అని అరుస్తుంటే మాట్లాడుకో, మా అన్నయ్య కుటుంబ విలువలు తెలియదని నువ్వు అనుకుంటున్నావా? అసలు నువ్వే ఇలా మాట్లాడుతుంది మా అన్నయ్య కానీ, లేకపోతే ఈ కుటుంబమే లేదు. అంతలా మా అన్నయ్య మీద నాకు నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి నువ్వు కూడా చూస్తున్నావు కదా, నీకెందుకు మా అన్నయ్య మీద నమ్మకం కలగలేదు అని సూటిగా ప్రశ్నించింది ఆరాధ్య. మరైతే సమాధానాలు చెప్పమను మీ అన్నయ్యని అని అడగడంతో మీ అన్నయ్య నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా బదిలిచ్చింది. అదంతా చూస్తున్న ఆరాధ్యకు చాలు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. కాదు అన్నయ్య, విజయ్ ఇలా మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడటం లేదు అని కోపంగా అడిగింది రిషిని. ఎందుకంటే వాడి కోపంలో తన చెల్లెలు తార మీద ప్రేమ కనిపిస్తుంది, అందుకే ఏం మాట్లాడలేకపోయాను తప్ప చేతకాని తనం కాదు అసహనంగా అనిపించింది విజయ్కి. రిషి, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడైనా చెప్పరా అని కోపంగా అడుగుతున్న తనని చూసి బలంగా ఊపిరి పీల్చుకొని సరే అయితే అడుగు, నీకే సమాధానం కావాలో అని ఎదురుగా సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. వెంటనే తన అడగాలనుకున్న ప్రశ్నలు ఒక్కొక్కటి అడుగుతున్నాడు విజయ్. అసలు తారాని ఎవరో తెలియని వ్యక్తితో ఎందుకు పెళ్లి చేశావు అని అడగడంతో తను బీటెక్ చేసినప్పుడు ఆ అబ్బాయిని వాడుకుని వదిలేసింది. దాంతో పాటు హారతి కర్పూరం లాగా తను అడిగిన గొంతమ్మ కోరికలన్నీ తీర్చుకుంటూ పోయి ఆస్తులు మొత్తం తగలపెట్టుకున్నాడు. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను అని అనడంతో అప్పటి వరకు తార విషయం తెలియని విషయం ఆశ్చర్యంతో తన వైపు చూశాడు. మరి వణుకుతున్న గీత గొంతుతో, మరి మీ నాన్నగారిని ఎందుకు జైలుకు పంపించావు అని అనడంతో నేను పంపించలేదే. పంపించాను అని ఎవరు చెప్పారు? అతని డ్రైవర్ కొడుతూ మీడియాకు పట్టుబడ్డాడు. వీళ్ళు చేయాల్సిన పని చేశాను అంతే అని సింపుల్ గా చెప్పాడు. అలా చెప్పిన విధానానికి కొంచెం ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకొని మరి గీత విషయం ఏం చేశావు? గీత విషయం ఏంటి అని సీరియస్ గా వినిపించిన గొంతుకు వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న విజయ్ వైపు చూసినాడు. అది నా పర్సనల్ మ్యాటర్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. అంటే ఇప్పటి నుండి పర్సనల్ అనడం మొదలు పెట్టావా? మరి నువ్వు నన్ను నిలదీసినప్పుడు గుర్తుకు రాలేదా సూటిగా అడిగాడు రిషి. నీ మంచి కోసమే చెప్పారా? నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావో అర్థం కావడం లేదు. అయోమయంగా అడిగాను తప్ప నీ మీద నాకు కోపం లేదు రిషి.
మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన అన్నయ్య నిలదీసినందుకు కొంచెం కోపంగా విజయ్ వైపు చూసింది ఆరాధ్య. తన చూపుల్ని పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్. పూర్తి ఎంక్వైరీ కమిటీ వేశారు మినిస్టర్ మీద. ఆ ఎంక్వైరీలోనే చాలా నిజాలు బయటపెట్టాయి రాజశేఖర్ గారి గురించి. అవన్నీ ఈడీకి కూడా సబ్మిట్ చేశారు. పదవులలో నుండి అతన్ని తొలగించడం కూడా జరిగిపోయింది క్షణాల్లోనే. అదంతా భరించలేని రాజశేఖర్ గారికి ఒక్కసారిగా నేలమట్టం అయిపోవడంతో తట్టుకోలేకపోతున్నాడు. దీనంతటికీ కారణమైన వారు ఎవరు అని మనసులో కోపంగా అనుకున్నాడు. నేను ఇదంతా చేశాను నాన్న అని హుందాగా తన చెక్ బోర్డు దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ గారికి టిక్ మార్క్ పెట్టాడు. ఏ పదవితో అయితే మీరు ప్రజల్ని పీడించుకొని తిన్నారు, ఆ పదవి లేకుండానే చేశాను. ఇక నువ్వు అని ప్రసాద్ గారి ఫోటోని చూపించి డబ్బుందని అహంకారంతో చాలా దుర్మార్గాలు చేశావు. అందుకే నీకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఇక పైన ఉన్న నేరుగా తార దగ్గర పెట్టాడు. నీకు కొంచెం మంచి చేశాను తార, నీకు పెళ్లి చేసి పంపించాను. అందరికీ ఫుల్ స్టాప్ అయిపోయింది, ఒక్కరికి తప్ప అని రాజశేఖర్ గారి పైన ఉన్న ఫోటో వైపు చూసి కోపంగా రౌండ్ చేశాడు. ఆ ఫోటో ఎవరిదో కాదు, గీతది. నన్ను వదిలించుకొని ఏదో పెద్ద త్యాగమూర్తని అనుకుంటున్నావు. నేను చెప్తా, అనుక్షణం నువ్వెక్కడ ఉన్నావో తెలుసుకోలేనంత ఎర్రోడైతే కాదు గీత. నువ్వే ఎక్కడ ఉన్నా సరే నా దానివి మాత్రమే నేను సైలెంట్ గా ఉన్నాను అంటే కేవలం నీ గురించి పట్టించుకోలేదని అర్థం కాదు అని కోపంగా మనసులో అనుకొని తన వైపు సూటిగా చూపు నిలిచాడు. వెంటనే తన జేబులో ఉన్న ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసే విషయం చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇటు నుండి ఒక వ్యక్తి రియాక్ట్ అయ్యి ఆ పని చేయడంలో బిజీ అయిపోయాడు. అప్పుడే మంచినీళ్ళు తాగుతున్న గీతకి సడన్ గా పొలి మారింది. ఎందుకు తెలియకుండానే గుండెల్లో గుబులు లాగా అనిపించి ఎందుకు ఇలా అవుతుంది అని మనసులో తన గుండెని పట్టుకొని ఉన్నట్టుగా అనిపించి ఒక్కసారిగా తన కళ్ళ ముందు రిషి కోపంగా వచ్చాడు. వెంటనే తేరుకొని చుట్టూ చూసి మళ్ళీ ఎదురుగా చూసింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో రిషి ఈ మధ్య కళలో కూడా వచ్చేస్తున్నాడు. అదే కాకుండా పట్టపగలే ఇలా వచ్చి నాకు మరింత నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఎన్ని రోజులైనా రిషి నాకు గురించి పట్టించుకోలేదు. నన్ను మర్చిపోయావు కదా, కోపంగా కూడా ఉంటాడు నా మీద అని మనసులో అనుకుని మంచినీళ్ళు తాగి డ్రింక్స్ పెట్టి వాళ్ళతో అప్పుడే ఏ అమ్మాయి ముందు నాకు బట్టలు చూపించమ్మా, తర్వాత వెంటనే స్పృహలోకి వచ్చే సారీ అండి, నిజంగా రియల్ సారీ అని వెంటనే అక్కడ ఉన్న చీరలు చూపించడం మొదలు పెట్టింది గీతని చూస్తున్న మేనేజర్ కళ్ళు కామంతో మునిగిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే అవసరం లేకపోయినా గీత జాబ్ కోసం వెతుకుతూ ఉంటే తనని చూశాడు. అప్రయత్నంగా తనని కింద నుండి మీద వరకు కామంతోనే చూడడం, తను అలా అడగడం ఇది చాలా అందంగా ఉంది. మన అవసరం తీరక తర్వాత దీన్ని వదిలేద్దాం అని అనుకుని అప్పటికప్పుడు జాబ్ ఇచ్చాడు. కానీ ఏమీ తెలియని గీత నిజంగానే స్టాఫ్ అవసరమే అని అనుకుని అడగగానే జాబ్ ఇచ్చిన అతని వైపు కృతజ్ఞతగా చూసి జాబ్ లో జాయిన్ అయింది. ఆ రోజు డ్యూటీ టైం అయిపోతే తొందరగా ఇంటికి వచ్చేసింది. అలా ఇంటికి వచ్చిన రిషి ఆలోచనలు మానేయలేకపోతుంది. ఈ టైంకి ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఆఫీస్లో ఉన్నాడా అనే రకరకాల ఆలోచనలు తన మెదడులోకి వచ్చేసరికి అసహనంగా అనిపించి వెంటనే ఆలోచనలన్నీ మళ్ళీ రాకూడదని పక్కకు పెట్టేసింది. అప్పుడే ఉన్న సుశీల గీత బాధని చూడలేకపోయింది. ఒకప్పుడు తను ఎన్నో మాటలు అంది, కానీ ఇప్పుడు ఏమీ లేవు. ప్రశాంతమైన మోముతో చూసింది సుశీల. వెంటనే తన దగ్గరికి వచ్చి, పిన్ని మీకు భోజనం రెడీ చేశాను, వచ్చి తినండి అని అనడంతో నా కడుపు బాగా నింపుతున్నావు. మరి నీ కడుపు సంగతి ఏంటి? నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినేయండి అని చెప్పి మాట్లాడకుండా అక్కడ చిన్న గదిలోకి వెళ్ళిపోయింది. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు గీత? ఒకప్పుడు రిషి ఎంతో సంతోషంగా ఉండేదానివి, కానీ ఇప్పుడు నీ ముఖంలో కళ అనేది లేదు అని మనసులో అనుకుంది. మరుసటి రోజు అందరూ హడావుడిగా కస్టమర్స్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాలేదు. అదే విషయం తన కొలిగ్ని అడిగితే, నీకు తెలియదా, ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ మన షాప్ లో చీరలను సెలెక్ట్ చేయడానికి వస్తున్నాడంట, అందుకే పెద్ద అమౌంట్ లోని మన మాల్ ని బుక్ చేసుకున్నాడు అని అనడంతో చిన్నగా తల ఊపి తన కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది గీత. అప్పుడే 4 బ్లాక్ కార్లు తను పనిచేసే బట్టల కొట్టు ముందు ఆగాయి. అందులో నుండి మనం అనుకున్నట్టుగానే దిగాడు మన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో రిషి. వెంటనే స్టాఫ్ మొత్తం రిషి దగ్గరికి చేరి వాళ్ళని ఆహ్వానిస్తుంటే అప్రయత్నంగా గీత చూపులు రిషి మీద పడ్డాయి. ఆశ్చర్యంలో గీత కళ్ళు పెద్దవి చేసి చూసింది. వెంటనే పక్కనే ఉన్న ఒక అమ్మాయి మీద పడింది చూపు. మినీ స్కర్ట్ లో కొంచెం మేకప్ ఎక్కువగా ఉండి మెడ వరకు జుట్టుతో ఉండడంతో పర్వాలేదు, బానే ఉందని అనిపించింది గీతకు. కానీ రిషి పక్కన ఎందుకుంది అన్న డౌట్ మొదలైంది తనలో. రిషిని ఎప్పుడూ అక్కడ ఉంచలేదు.
భయంగా కూడా అనిపించింది. ఒకవేళ రిషి తనని ఇక్కడ చూస్తే అని అనుకోగానే ఒళ్ళంతా కనిపించినట్లు అనిపించి వెళ్ళిపోవాలి అని వెనక్కి తిరుగుతుండగా గీత అన్న ఒక అమ్మాయి గొంతు వినిపించింది. వెంటనే తల తిప్పి అటుపక్క చూస్తుంటే తననే చూస్తూ కనిపించాడు రిషి చూపులు. కానీ అది ఏమీ పట్టించుకోలేని రిషి మాత్రం నా కాబోయే భార్యకి కొన్ని ట్రెడిషనల్ చీరలు కావాలంట. మీ షాప్ లో బాగుంటాయని ఇక్కడికి వచ్చాము అని మీరు చూపిస్తారా? ఖర్చుల గురించి మీరేం ఆలోచించద్దు. నేను ఎంతైనా ఇవ్వడానికి కూడా రెడీ అని తన పక్కన అమ్మాయి వైపు చూశాడు రిషి. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటేనే ఇలా ఇక్కడికి సారీస్ మరి అంత చీప్ క్వాలిటీ అయితే మనం ఎక్కడ తీసుకోవద్దు, వేరే దగ్గర తీసుకుందాం అని అనడంతో అక్కడే ఉన్న మేనేజర్ గతుక్కుమని అంత మాట అనవద్దండి, మా షాప్ లో చాలా హై కాస్ట్లీ చీరలు ఉన్నాయి, గీత చాంబర్ వైపు తీసుకుని వెళ్ళు అని అక్కడే ఉన్న ఒక అమ్మాయికి చెప్పడంతో చిన్నగా తల ఊపి అక్కడి నుంచి గీత చాంబర్ వైపు తీసుకుని వెళ్ళింది. వాళ్ళు చాలా దగ్గరికి రావడంతో అంటే రిషి పెళ్లి చేసుకోబోతున్నాడా అని అనుకోగానే మనసు మొత్తం చేదుగా అయిపోయింది. ఆలోచిస్తున్న గీతను కదుపుతూ గీత అని అక్కడ పనిచేసే అమ్మాయి పిలవడంతో హా అని అప్రయత్నంగా చూపును తిప్పి తన వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఈయనకి మన షాప్ లో ఉన్న ఒక కొత్త రకం చీరలు చూపించు అని అనడంతో తనకి ఏం చెప్పాలో అర్థం కాక భయంతో రిషి వైపు చూసింది. అలా చెప్పడంతో వెంటనే ఒకసారి రిషి వైపు చూసింది గీత. కానీ తనని ఏమాత్రం పట్టనట్టుగానే ఎదురుగా ఉన్న పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూపు నిలిపాడు. అలా నిలపడంతో కొంచెం బాధగా అనిపించింది. అయినా తను వేసిన ప్రమాణం గుర్తుకు వచ్చి కష్టంగా వస్తున్న కన్నీరుని తమాయించుకొని చిన్నగా తల ఊపితే తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. ఒకసారి మొత్తం షాప్ ని కలిగి చూశాడు. పెద్ద మార్కి తక్కువ, చిన్న మాల్కి ఎక్కువ అన్నట్టు ఉంది. ఇంచుమించు కస్టమర్లు కూడా రావడంతో దినదినం అభివృద్ధి అభివృద్ధిగా చెందుతుందని అర్థం చేసుకున్నాడు. అప్పుడే పక్కనే ఉన్న అమ్మాయి మాట్లాడుతూ రిషి డార్లింగ్, నువ్వు నాకు చీరలు సెలెక్ట్ చేయి తప్పకుండా బేబీ అని తన దగ్గరికి లాక్కొని అన్నాడు. వెంటనే చిన్నగా తల ఊపి వాళ్ళ ట్రెడిషనల్ శారీస్ కోసం గీత సేల్స్ వైపు కదిలారు రిషి. అలా వస్తుంటే నిజంగానే వన్నులో వణుకు మొదలైంది గీతకు. భయంగా చూసింది తన వైపు. అయినా తనని ఏం పట్టించుకోకుండా ఉన్న అమ్మాయి తన వైపు చూసి హలో మిస్, ఎక్కడ బాగా కాస్ట్లీ అయిన చీరలు చూపించండి అని స్టైల్ గా విసుగు పుట్టేలా అని అడిగింది. అప్పుడే చిన్నగా తల ఊపి కష్టంగా రిషి నుండి చూపులు తిప్పి పైన ఉన్న చీరలు తీసి చూపించింది. వెంటనే అక్కడ ఉన్న ఒక చీరని సెలెక్ట్ చేసి తన భుజం మీద వేసుకొని రిషి డార్లింగ్, ఈ చీర ఎలా ఉంది చెప్పు. వెంటనే తన వైపు చూసి నాట్ బ్యాడ్, పర్వాలేదు, బానే ఉంది, నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా? ఇది గ్రీన్ కలర్ కదా, నీకు పింక్ కలర్ అంటే ఇష్టం కదా, అదే తీసుకుంటాను. ఒకప్పుడు ఇష్టం, ఇప్పుడు నా ఇష్టం మొత్తం పోయింది కొంతమంది కట్టనున్న చీరల వల్ల అని కొంచెం గంభీరంగా అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో నిజంగానే గీతనే అన్నట్టుగా అనిపించింది. వెంటనే ఏదో అమ్మాయి పింక్ కలర్ శారీ తీయు అని అనడంతో చిన్నగా తెలిపి వెంటనే అక్కడ తీసి పెడితే అమ్మాయి మాట్లాడుతూ రిషి, ఇది ఎలా ఉందో చెప్పు, బాగుంది కదా అని చిన్నగా నవ్వి అంటుంటే తన ముందే తన భర్త వేరొకరికి చీరని సెలెక్ట్ చేయడం చూసి తట్టుకోలేకపోయింది గీత. ఇంకా తన వల్ల అవడం లేదు. వెంటనే అక్కడి నుంచి తన కొలిగ్ ని పిలిచి చీరలు నువ్వు చూపించుకోవా, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఎక్కడ నుండి పక్కనే ఉన్న గీత కొలిగ్ గీతని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా వాష్రూమ్ లోకి వెళ్ళి రిషిని చూసిన దానికి లేకపోయినా వేరే అమ్మాయి వచ్చినా దానికి తెలియదు. కానీ వెక్కి వెక్కి ఏడవసాగింది గీత అద్దంలో ఉన్న గీత ప్రతిబింబాన్ని చూసి. గీత, ఇది కష్టంగా ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు రిషికి దూరంగా ఉండాలి. రిషి నన్ను అనుకోకుండా వచ్చాడు లేదా కావాలని వచ్చాడు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో రిషి మాత్రం ఉండకూడదు, ఇది మాత్రం మర్చిపోకు అని బలంగా శ్వాసను పీల్చి వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇందాక గీత ఉన్న ప్లేస్ లో వేరే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది వాష్రూమ్ లోకి. వెంటనే అప్పుడే డోర్ తీస్తున్న తనకు తన కొలిక్ కనిపించడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. గీత, ఇంకా ఎంతసేపే, చూపించు, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? అయ్యో గీత, నువ్వు కావాలంట, నేను ఎన్ని చూపిస్తున్నా సరే ఆ అమ్మాయి వచ్చి మాకు బట్టలు చూపించాలి అని అక్కడ ఉన్న అతనితో వచ్చిన అమ్మాయి అంటుంది. ఇంకా నా వల్ల కాదు, ఇక నీ కోసం వెతుక్కుంటూ వచ్చాను అని అనడంతో అసహనంగా చూసింది తన వైపు. వాళ్ళు ఎలా అందుకుంటారు, ఇక్కడ నేనంతా నువ్వు కూడా అంతే కదా, ఏమో అదంతా నాకు తెలియదు, ఒకసారి వాళ్ళకి బట్టలు అంటూ చూపించు అని చిన్నగా నిట్టూర్పు విడిచి
వెళ్ళింది గీత. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు